శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం 22వ వార్డు సాయినగర్ లో బాబా సంత్ గాడ్గే 150వ జయంతి వేడుకలను బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గొట్లూరు అనిల్ ఆధ్వర్యంలో నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు జిఎం శంకర్, మాజీ కదిరి శాసనసభ్యులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా జరిగిన సంస్మరణ సభలో కదిరి మాజీ ఎమ్మెల్యే పార్థసారథి, జిల్లా బీజేపీ అధ్యక్షులు జిఎం శేఖర్ మాట్లాడుతూ సంత్ బాబా యొక్క వ్యక్తిత్వం, ఆయన చేసిన సంస్కరణ భారతదేశ హైందత్వం సమాజం కోసం చేసిన సేవల గురించి వివరించారు। రచక చైతన్య జిల్లా అధ్యక్షులు సత్యమయ్య, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మురళి, మైనార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నబీ రసూల్ తదితరులు పాల్గొన్నారు। సంక్షేమ సంఘం అధ్యక్షులు ముఖ్యంగా ధర్మవరానికి సంబంధించి మన ప్రియతమ నాయకులు, ధర్మవరం శాసనసభ్యులు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు స్వీకరించుకొని పక్కకి వెళ్ళిపోయారు। మరలా వచ్చారు ఇక్కడికి, తన కుటుంబానికి ఇంతకుముందే చెప్పారు సోదరులు వచ్చినారు కాబట్టి ట్రస్ట్ ఏర్పాటు చేసి కోట్ల అన్ని విషయాలలో ఆర్థికంగా లేకపోవడము, ఆ బాధలన్నిటినీ ఆయన గమనించి ఆయన ఆదర్శంగా ఆయన జ్యోతిరావు పూలే గారికి సమకాలికులు, అటువంటి మహనీయుడు ఒకసారి మన రాజ్యాంగ సృష్టికర్త అయినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారు ఒకసారి ఆయన్ని కలిసి నేనున్న మతాన్ని నుంచి మారాలనుకుంటున్నాను, మీ సలహా ఏమి అని ఆయన దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది। అయితే బాబా గారు అప్పుడు ఒకటే చెప్పారు, హిందుత్వాన్ని వ్యతిరేకించే విధంగా, హిందుత్వం డ్యామేజ్ అయ్యే విధంగా ఎటువంటి చర్యలు లేకుండా నీవు ఏమి చేసినా, నీవు ఏ మతంలో ఉన్నా ఇబ్బంది లేదు అని ఆయనకు సలహా ఇచ్చారని చెప్పి కూడా మనం తెలుసుకోవాల్సింది। భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంత్ గాడ్కే బాబా గారు మహారాష్ట్రలో ఉన్నారు। వారు అతి పేద కుటుంబంలో జన్మించి రజక కుటుంబంలో ఉన్నా కూడా ఒక రైతుగా ఉండేవారు। వాళ్ళ తండ్రి దురదృష్టవశాత్తు మద్యానికి బానిసై చనిపోతే వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళి వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళు। ఆ రోజుల్లో కొంతమంది గూండాలు భూములను ఆక్రమించడానికి వస్తే ఒక్కడే ఉన్నప్పటికీ కూడా దాదాపు 20-25 మంది వచ్చిండే గూండాలను తరిమి కొట్టిండేటువంటి శక్తి ఆయన। అదైన తర్వాత ఆయన ఒక రకమైనటువంటి నిర్ధారికి వెళ్ళి మొత్తం అంతా సమాజానికి సేవ చేయాలి, ఇటువంటి అరాచకాలు ఉండకూడదు అనేటువంటి దాంట్లో సన్యాసం స్వీకరించారు। సన్యాసం స్వీకరించి మరలా వచ్చిన తర్వాత తన కుటుంబానికి కూడా ఒక ట్రస్ట్ పెట్టిండేటువంటి దాంట్లో ఎలాంటి యొక్క భాగస్వామ్యం కూడా వాళ్ళకి లేకుండా ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళతోనే మొత్తం అంతా కూడా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి అప్పటికి దాదాపు 150 స్కూళ్ళని, దాదాపు అనేక రకాలైన హాస్పిటల్స్ని, అనేక రకాలైన సేవా కార్యక్రమాలు చేశారు। ఇది సనాతన ధర్మం యొక్క ఆదర్శం। ఆయన కోసం ఆయన ఏమీ పెట్టుకోలేదు। ఈరోజు ఇక్కడ ఉండే సత్యసాయి బాబా గారు కానీ, ఈరోజు మనం చూస్తున్నాం భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ, లాల్ కృష్ణ అద్వానీ గారు కానీ, శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కానీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు కానీ, ఈరోజు ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ, యోగి ఆదిత్యనాథ్ గారు కానీ, ఎవరిని చూసినా కూడా ఆ మహానుభావుల యొక్క ఆదర్శంలోనే మనం పనిచేస్తూ ఉన్నాం। అందుకే ఆర్ఎస్ఎస్లో ప్రతిరోజు నిత్య ప్రాతస్మరణలో ఇటువంటి మహానాయకులు ఈ దేశం కోసం, అభివృద్ధి కోసం, జగత్తు యొక్క విశ్వం కోసం ఎవరైతే ప్రయత్నం చేశారో వాళ్ళందరినీ తీసుకొని వస్తున్నాం। గత కాంగ్రెస్ హయాంలో వీళ్ళందరినీ నిర్వీర్యం చేసి కేవలం ఒక నెహ్రూ కుటుంబం మాత్రమే ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది అనేటువంటి ఒక భావాన్ని ప్రజల్లో కల్పించడానికి ప్రజాధనాన్ని లక్షలాది కోట్లాది రూపాయలు వృధా చేశారు। భారతీయ జనతా పార్టీ ఈరోజు మనం చూస్తే అనేక రకాలైనటువంటి బిరుదులు ఇస్తున్నాము। ఆ బిరుదుల్లో ఎక్కడైనా సరే ఏ ఒక్క వ్యక్తి అయినా కూడా పైరవీ చేసుకుని వచ్చినటువంటి వ్యక్తిని ఒక్కరినైతే చూపించ